హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రమతో మాట ముచ్చట. ఈరోజు నేను ఇంట్లోనే కొబ్బరి నూనె ఎలా తయారు చేయాలో చెప్పేస్తాను చూడండి. ఎలాగో పూజ కొట్టిన కొబ్బరికాయలు ఖాళీగానే ఉంటాయి కదా! కొబ్బరి లడ్డూలు చేస్తాం, స్వీట్స్ చేస్తాం. ఈసారి కొబ్బరి నూనె కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే కొబ్బరికాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నాక వాష్ చేసుకొని ఆ చిన్న చిన్న పీసెస్‌ని అన్నిటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకున్నాక ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్‌లో వడగట్టుకోవాలి. అలా వడగట్టాక మనకి మిల్క్ అంతా సపరేట్ అయిపోతుంది. అలా 2, 3 టైమ్స్ మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఆ కోకోనట్ మిల్క్ మొత్తం సపరేట్ బౌల్‌లో కలెక్ట్ చేసుకోవాలి. అలా కలెక్ట్ చేసుకున్నాక మనకు ఆ కోకోనట్ పౌడర్ ఏదైతే వస్తుందో దాన్ని కొంచెం ఫ్రై చేసి పక్కకు పెట్టుకుంటే కర్రీస్‌లోకి లేదా వేరే వాటికి యూజ్ చేసుకోవచ్చు. ఈ కోకోనట్ మిల్కే మనకి కోకోనట్ ఆయిల్ అవుతుంది కాబట్టి దీంతోనే మనకిప్పుడు పనుంటుంది. ఇలా మనం సపరేట్ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్‌ని ఒక కవర్‌లో కానీ, ఒక కంటైనర్‌లో కానీ స్టోర్ చేయొచ్చు. కవర్‌లో అయితే ఇలా వీడియోలో చూయించినట్టు అలా కాసేపు దేనికైనా గోడకు కానీ, మేకుకు కానీ తగిలించేస్తే కోకోనట్ వాటర్, మిల్క్ అనేవి సపరేట్ అయిపోతాయి. ఆ తర్వాత ఆ కవర్ ఎండ్‌కి చిన్న హోల్ చేస్తే వాటర్ అంతా బయటికెళ్ళిపోతాయి. తర్వాత మనకు అందులో ఏదైతే మిల్క్ ఉందో ఆ మిల్క్‌ని మాత్రం ఒక కంటైనర్‌లో కలెక్ట్ చేసుకొని, అలా కలెక్ట్ చేసుకున్న కోకోనట్ మిల్క్‌ని స్టవ్ మీద పెట్టి స్లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ బాయిల్ చేస్తూ ఉంటే అలా 10-15 మినిట్స్‌లో మనకి కోకోనట్ మిల్క్ అనేది కలర్ చేంజ్ అవ్వడం కనిపిస్తూ ఉంటుంది. లైట్‌గా ఆయిల్ ఫ్లోట్ అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది. అలానే మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి ఆ కోకోనట్ మిల్క్‌ని ఒక గరిటెతో తిప్పుతూ ఉండాలి. అలా కలుపుతూ ఉంటే మనకి ఒక 10-15 మినిట్స్‌లో కలర్ చేంజ్ అయ్యి ఇలా వీడియోలో చూపించినట్టు బ్రౌనిష్ కలర్‌లో వస్తుంది. అలా వచ్చిందంటే మనకు ఆయిల్ రెడీ అయిపోయినట్టే. ఒక స్ట్రైనర్ గానీ, ఒక క్లాత్ కానీ తీసుకొని వడకట్టేసుకుంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ రెడీ అయిపోయినట్టే. స్మెల్ కూడా వస్తుందండి. చాలా బాగుంటుంది. అండ్ మనకి ఆయిల్‌లో అది వేసి ఇది వేసి రాస్తే జుట్టు పెరుగుతుంది అనేకంటే స్వచ్ఛమైన కోకోనట్ ఆయిల్ వాడి చూడండి ఒకసారి. ఇలా తప్పకుండా ట్రై చేస్తారు కదా మరి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.